బాలీవుడ్ నటి టబు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ 50 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోపోవడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టబు పేరు ఇండస్ట్రీలో వినిపిస్తే చాలు ఆమె పెళ్లి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తాయి ఎప్పుడూ. అలాంటి టబుపై ఇప్పటికే ఎన్నో పెళ్లి రూమర్లు కూడా వినిపించాయి. టబు ముంబై బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుంటుందని ఒకసారి వార్తలు రాగా, మరోసారి టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంటుందని, అలాగే బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంటుందని ఇలా ఎంతో మందితో పెళ్లి రూమర్లు వినిపించాయి. కానీ ఒక్కరితో కూడా పెళ్లి జరగలేదు. ఇప్పటికీ టబు సింగిల్‌గానే ఉంటుంది. ఇక పెళ్లి విషయంలో కాస్త లేటుగా ఉన్నప్పటికిని సినిమాలు మాత్రం ఫాస్ట్‌గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా టబు ప్రస్తుత వయసు 50 సంవత్సరాలు. మరి ఇన్నేళ్లైనా పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఆ హీరో అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆ హీరోకి భయపడే ఎవరు నా దగ్గరికి రాలేదంటూ హాట్ కామెంట్స్ చేసింది టబు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ హీరో ఎవరో కాదు, అజయ్ దేవగన్. ఇక అప్పట్లో అజయ్ దేవగన్, టబు ఇద్దరి మధ్య ప్రేమయానం నడిచిందని, వీరిద్దరూ చాలా రోజులు డేటింగ్ చేశారని, కానీ సడన్‌గా అజయ్ దేవగన్ టబుకి బ్రేకప్ చెప్పి కాజల్‌ని పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇకపోతే కాజల్‌ను వివాహం చేసుకున్న మాట నిజమే కానీ టబుతో ప్రేమయానం నడిపారనే వార్తల్లో నిజం లేదు. ఇదిలా ఉండగా అజయ్ దేవగన్‌తో టబు ఎన్నో సినిమాల్లో చేసింది. అంతేకాదు సినిమా కంటే ముందే చిన్నప్పటి నుంచే టబుకి అజయ్ దేవగన్ తెలుసట. ఎలా అంటే టబు సోదరుడు సమీర్ ఫ్రెండే అజయ్ దేవగన్. వీరంతా చిన్నతనంలో జూహులో కలిసి తిరిగేవారట. అయితే అప్పటి విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ నా పెళ్లి జరగకపోవడానికి కారణం అజయ్ దేవగన్. ఎందుకంటే చిన్నతనంలో నేను, అజయ్ దేవగన్ అలాగే నా సోదరుడు సమీర్ అందరం ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసేవాళ్ళం. అయితే అప్పట్లో నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరైనా అబ్బాయిలు నా వెంట పడితే మా అన్నయ్యతో కలిసి అజయ్ వాళ్ళని చితక్కొట్టేవాడు. ఈ కారణంతో ఒక్కరు కూడా నన్ను కన్నెత్తి చూడలేదు. అబ్బాయిలు నాతో మాట్లాడడానికే భయపడేవాళ్ళు. మా అన్నయ్య సమీర్ అభయల భయానికి అబ్బాయిలు అసలు నన్ను చూడడమే మానేశారు. ఇప్పుడు అర్థమైంది కదా నాకు ఇప్పటి వరకు పెళ్లి కాకపోవడానికి కారణం ఎవరు అంటూ సరదాగా చెప్పుకొచ్చింది టబు. ఇక టబు మాటల వెనక అంతరార్థం ఏంటంటే టీనేజ్‌లో ఉన్నప్పుడు అజయ్ దేవగన్ తన సోదరుడు ఇద్దరూ తనకు బాడీగార్డ్‌లా ఉన్నారని, ఏ అబ్బాయి కూడా తనతో మాట్లాడకపోవడానికి వాళ్ళే కారణమని, ఒకవేళ వాళ్ళు అలా చెయ్యకపోతే తనతో అబ్బాయిలు మాట్లాడి ఎవరో ఒకరితో ప్రేమలో పడేదాన్నంటూ పరోక్షంగా చెప్పింది. ఇకపోతే అజయ్ దేవగన్‌తో తనకు పెళ్లి సంబంధం చూడమని చెప్పాను. కానీ నాకు ఎవరూ కూడా తొందరగా నచ్చరు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన కూడా నాకు అబ్బాయిని వెతికి పెట్టడం లేదంటూ టబు చెప్పుకొచ్చింది. ఈ విషయం పక్కన పెడితే టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోపోవడానికి అజయ్ దేవగన్‌తో పాటు నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది. నాగార్జున, టబులు నిన్నే పెళ్లాడతా సినిమాలో చేసినప్పుడు ప్రేమలో పడ్డారని, వీరి ప్రేమ విషయం అమలకు కూడా తెలుసని, కానీ అమల వీరిని ఏమీ అనలేకపోయిందంటూ ఇప్పటికీ కూడా రూమర్స్ వినిపిస్తాయి. అంతేకాదు హైదరాబాద్‌కి టబు వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంట్లోనే ఉంటుందని, ఇక వీళ్ళ ఇంటి దగ్గరే టబుకి అమలనే స్వయంగా ఓ ఇల్లు కూడా కట్టించిందనే విషయం కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ టబూకు సంబంధించిన ప్రతి విషయం కూడా వైరల్‌గా మారుతూ ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.